హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ జాయింట్ ఫ్రై అండి. చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకొని ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి, ఒక 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, కొద్దిగా నిమ్మరసం, అలాగే 1 స్పూన్ అండి టేస్ట్ కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ జాయింట్ చేస్తున్నాను కదండి, దానికోసమని వెజ్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో చూడండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందామండి. ఇది కొంచెం వేగాక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్తలా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్లు వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఇందులో కాక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మిల్ మేకర్ని ఇలా వేయించుకున్నామండి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఏమిటంటే మిల్ మేకర్ తినేటప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఇలా 2 టమాటా ముక్కలు కూడా 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఈ టమాటా ముక్కల్ని కాసంత మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకుందాం. ఇది బిర్యానీ మసాలా అండి. నేను ఎలా మిక్సీ పట్టుకొని మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పటికప్పుడు చేసుకోలేక నేను ఎలా వేసుకుంటానండి. ఒక 2 స్పూన్లు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మసాలా కొంచెం 1 నిమిషం పాటలో వేయించుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను చూడండి దీంట్లో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, కడిగేసాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. 2 గ్లాసులు బియ్యం కదండి, 3 గ్లాసులు నీళ్ళు పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్ రానివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గంట పాటు నానబెట్టుకున్నాను కదండి. చికెన్ మరొకసారి చక్కగా కలిపేసుకున్నాను. కలబెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ మరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ జాయింట్స్ని ఇందులో వేసుకొని వేయించేసుకుందామండి. జాయింట్స్ ఇందులో వేసాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే చికెన్ లోపల ఉడకకుండానే బయట మాడిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, జాయింట్స్ని ఈ విధంగా వేయించుకొని తీసుకున్నానండి. అలాగే మిగతావి కూడా వేయించేసుకుందాం. పడిస్తే బాగుంది. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. వెజ్ బిర్యానీతోని జాయింట్స్ ఫ్రైతోని తింటుంటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో సులువుగా తయారు చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.